ओमज्ञानमितिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు। శ్రీమద్ భాగవతం సమస్త వేదాల యొక్క సారం। శ్రీమద్ భాగవతం ఒక సింహ గర్జన లాంటిది। వనరాజ్ కేసరి సింహము భయంకరమైన అడవిలో సింహం ఎప్పుడైతే గర్జిస్తుందో ఆ అడవి ప్రాంతం అంతా చిన్న పెద్ద జీవులన్నీ పారిపోతాయి। అలాగే శ్రీమద్ భాగవతం ఎక్కడ గర్జిస్తుందో అక్కడ చుట్టుపక్కల ఉన్న జీవుల హృదయంలో పాపాలన్నీ పటాపంచలైపోతాయి। ఇది శ్రీమద్ భాగవతం। భగవంతుడికి భాగవతంకి ఎటువంటి వ్యత్యాసం లేదు। అలాంటి భాగవతం స్వామి శ్రీల ప్రభుపాదుల కృప వల్ల భాగవతం మనం అందరం కూడా పఠనం పాఠనం చేస్తున్నాం। శ్రీమద్ భాగవతం భీష్మ స్తుతి। భీష్మ స్తుతి 11 శ్లోకాల్లో భీష్మాచార్యులు స్తుతి చేస్తారన్నమాట। చాలా అద్భుతమైన స్తుతి, చాలా దివ్యమైన స్తుతి। శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 9 32వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది భీష్మ స్తుతి। శ్రీ భీష్మోవాచ ఇతి మతిరుపకల్పితా తృష్ణ భగవతి సాత్విత పుంగవే విభూనే స్వసుపముపగతే క్వచిద్విహృతం ప్రకృతిముపయపి యాద్భవ ప్రభావా త్రిభువనకమనం తమాలవరణం రవికర గౌరధరాంబరం దదానే వపురలకుకుల వృతాననాద్వం విజయ సకేరతిరాస్తు మే నవాద్యా। సో ఈ విధంగా భీష్మాచార్యులు 11 శ్లోకాల్లో స్తుతి చేస్తారు। చాలా దివ్యంగా, చాలా అద్భుతంగా ఉంటుంది స్తుతి। స్తుతి యొక్క అర్థం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। భీష్మాచార్యులు మొదట్లో చెప్తున్నారనమాట। ఏం చెప్తున్నారు? ఇతి మతి రూపకల్పిత। ఇతి అంటే ఈ విధంగా, మతి అంటే బుద్ధి। బుద్ధి మన అధీనంలో ఉన్నప్పుడు అది మతిగా అంటారనమాట। ఎప్పుడైతే మన అధీనంలో ఉండదో దాన్నే బుద్ధి అంటారు। మన అధీనంలో ఉన్నది, దీన్ని సత్యం అసత్యం కూడా తెలుసుకోవాలన్నమాట। దీని ద్వారా, బుద్ధి ద్వారా సత్యం అసత్యం కోసం తెలుసుకోవాలి। అప్పుడే ఈ బుద్ధిని మతి అంటారనమాట। ఈ బుద్ధి ద్వారా సత్యం అసత్యం అనేది తెలుసుకోవాలన్నమాట। అప్పుడు ఈ బుద్ధిని మతి అంటారనమాట। అలా భీష్మాచార్యులు తెలుసుకొని భీష్మాచార్యులు ఈ బుద్ధిని తన వశం చేసుకున్నాడు ఈరోజు। అందుకని ఈరోజు భీష్మాచార్యులు స్తుతి చేస్తున్నారనమాట। ఇతి మతి రూపకల్పిత
ఇలాంటి మతిని భీష్మాచార్యులు ఏం చెప్తున్నారు, ఇలాంటి మతిని కృష్ణ ఈ మతిని నీకు ఇచ్చి వివాహం చేయాలి అని అనుకుంటున్నాను. ఇలాంటి మతి అనే కన్యని నీకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను. మరి కృష్ణుడు కన్యని వివాహం చేసుకుంటాడు. కానీ ఇక్కడ చెప్తున్నారనమాట భీష్మాచార్యులు, ఇతిమతి రూప కల్పిత వితృష్ణ. వితృష్ణ అంటే ఇంద్రియాలు దాహం అన్నమాట. సమస్త ఇంద్రియాల యొక్క దాహము, ఇంద్రియపరమైన కోరికల నుంచి ముక్తులు అవ్వాలి. ఇంద్రియ పరమైన కోరికల నుంచి తృష్ణ అంటే కామవాసన నుంచి ముక్తులు అవ్వాలన్నమాట. ఈరోజు భీష్మాచార్యులు సమస్త కామవాసన నుంచి, సమస్త కోరికల నుంచి, సమస్త ఇంద్రియ కామవాసన నుంచి ముక్తులయ్యి బుద్ధిని తన వశంలో పెట్టుకున్నారన్నమాట. ఎప్పటి వరకైతే బుద్ధి అనేది మన వశంలో ఉండదో అప్పటి వరకు కూడా మనం ఏ పని కూడా చేసినా సక్సెస్ అవ్వదు. భీష్మాచార్యులు చెప్తున్నారనమాట. ఈ తృష్ణ ఇంద్రియ దాహం, ఇంద్రియాలకి దాహం ఉంటుంది. కళ్ళు ఏం కావాలనుకుంటుంది, ఏదో మంచి చూపు చూడాలి, మంచి సినిమా పోస్టర్లు, మూవీ, సీరియల్, మనోరంజన నాటకాలు, ఇలాంటివన్నీ తృష్ణ కోరికలు ఉంటాయన్నమాట కంటికి. చెవులకి సినిమా పాటలు వినాలని, కామభావన పాటలు వినాలని, ఈ విధంగా కామ కోరికలు ఇంద్రియాలకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సమస్త తృష్ణ నుండి ముక్తుడయ్యాడు ఈరోజు భీష్మాచార్యులు. సమస్త కామవాసం నుంచి భీష్మాచార్యులు ముక్తుడయ్యి ఈ మతి అనే కన్యని భగవంతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకుంటున్నాడు. భీష్మాచార్యులు చెప్పారనమాట కృష్ణుడితోనేమి, ఏ కృష్ణ, నా దగ్గర ఒక కన్య ఉంది, నాకు ఒక కన్య ఉంది, ఆ కన్యని నేను నీకిచ్చి వివాహం చెయ్యాలి అని అనుకుంటున్నాను. భీష్మాచార్యులు చెప్తున్నాను, సమస్త ఇంద్రియాలకి ఇక దాహం, ఇంద్రియ కోరికలైన ముక్తులు అవ్వాలన్నమాట. ఈరోజు భీష్మాచార్యులు సమస్త కోరికల నుండి ముక్తుడయ్యాడు. అందుకేనే మతి రూపమైన కోరికల నుంచి ముక్తుడయ్యా, అందుకనే మతి రూపమైన కన్యని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాడు. మనము కూడా ఈ బుద్ధిని భగవంతుడికి ఇచ్చి, ఈ మతిని భగవంతుడికి ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటే, ఈ మతి అనే కన్యని భగవంతుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటే సమస్త కామ్య కర్మల నుంచి ముక్తులు అవ్వాలి. సమస్త ఇంద్రియ వాసన కామ్య కర్మల నుంచి ముక్తులు అవ్వాలి. భీష్మాచార్యులు ఈరోజు ముక్తుడయ్యాడు కాబట్టి ఈ మతి అనే కన్యని కృష్ణ నీకు ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నాను. ఆ కృష్ణుడు కూడా అడిగాడు అనమాట, ప్రశ్న అనమాట, మరి నీ బుద్ధి అనే కన్యని, నీ బుద్ధి శుద్ధమైంది అయితే మరి కౌరవ సైన్యం వైపు ఎందుకు మరి నిలబడ్డాడు? భీష్మాచార్యులు ఎప్పుడైతే బుద్ధి శుద్ధమైందో కౌరవ సైన్యం వైపు ఎందుకు నిలబడ్డాడు? ఏ కృష్ణ, అప్పుడు భీష్మాచార్యులు చెప్తున్నారు అన్నమాట, కృష్ణ నిన్ను చూడడానికి ఒక్కసారి నీ మిత్రుడైన అర్జునుని అడుగు, నీ స్వరూపాన్ని ఎప్పుడైనా చూశాడా?
నీ వీపు తప్ప నీ ముఖార విందము అర్జునుడు దర్శనం చేసుకోలే. నీ ముఖార విందము కురుక్షేత్ర రణరంగ భూమిలో ఏ విధంగా శ్రమిస్తున్నావో అవన్నీ కూడా నేను నిన్ను చూశాను, నేను దర్శనం చేసుకున్నాను. ఈ యొక్క ఆస్వాదం పొందడానికి నేను శత్రు సైన్యం వైపు నిలబడ్డాను. తర్వాత నీ యొక్క కోరిక తీర్చడానికి, భగవంతుడి యొక్క కోరిక ఏంటి? దుష్ట సంహరణ. ఒకవేళ భీష్మాచార్యులు శత్రు సైన్యం వైపు, కౌరవుల వైపు నిలబడకపోతే భగవంతుడి యొక్క కోరిక నెరవేరదు. ఎందుకంటే భీష్మాచార్యులు ఆ కౌరవుల వైపు దుర్యోధన పక్షాన నిలబడ్డాడు కాబట్టి దుర్యోధనుడు యుద్ధానికి పూనుకున్నాడు అనమాట. భీష్మాచార్యులు ఒకవేళ నిలబడిపోతే ఈ యుద్ధం జరిగేదే కాదు, విషయం ఇంకొకలా ఉండేది. భీష్మాచార్యులు బట్టే ఇంత పెద్ద యోధుడు, వీరుడు, అతిరథి మహారథుడు, ఆ భీష్మాచార్యుల నమ్మకం, ఆయన మీద ఉన్న నమ్మకంతోనే దుర్యోధనుడు యుద్ధానికి పూనుకున్నాడు అనమాట. భగవంతుడు కోరిక తీర్చడానికి శత్రు సైన్యం వైపు నిలబడ్డాడు అనమాట. ఇది శుద్ధ భక్తుల యొక్క భావన అనమాట. కానీ వాస్తవంగా భీష్మాచార్యుల శత్రువు వైపు నిలబడ్డాడు, అందుకని చనిపోయాడు అనుకుంటాం. ఆంతరంగిక కారణం అది కాదనమాట. బాహిరంగంగా ఎన్నో జరుగుతాయి, కానీ ఆంతరంగిక కారణము భగవంతుడికే తెలుసు అనమాట. సో ఈ విధంగా చెప్తున్నారనమాట. ఏ కృష్ణ, నేను ఒకవేళ పాండవుల పక్షాన నిలబడి యుద్ధం చేస్తే నీ యొక్క కోరిక తీరేది కాదు, దుష్ట సంహారణ జరిగేది కాదు. నన్ను నమ్ముకొని ఈ దుర్యోధనుడు యుద్ధానికి పూనుకున్నాడు. దుర్యోధనుడు సమస్త ప్రపంచమంతా అసుర సైన్యాన్ని, దుష్టులందరినీ తీసుకొని వచ్చి కౌరవ సైన్యం వైపు నిలబెట్టాడు అనమాట. అందుకనే నేను కౌరవుల పక్షాన నిలబడ్డాను అని చెప్తున్నాను అనమాట. తర్వాత కృష్ణుడు ఇలా అంటున్నాడు అనమాట. అనుకోండి, అయితే నా గురించి తెలుసా? ఈ మతి అనే కన్యని ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నావు, మరి నా గురించి తెలుసా ఏమైనా? ఒక కన్యని ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకుంటాము. వివాహం చేసే ముందు ఆ వ్యక్తి యొక్క గుణాలు, ఆ యొక్క రూపం, ఆ యొక్క కుటుంబం అన్నీ మనం తెలుసుకుంటాం. అలాగే శ్రీకృష్ణుడు ఈరోజు అడుగుతున్నాడు అనమాట. నీ మతి అనే కన్యని నాకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నావు, మరి నా కోసం ఏమైనా తెలుసా? అప్పుడు భీష్మాచార్యులు చెప్తున్నాడు అనమాట. భీష్ముడు చెప్తున్నాడు, ఇతి మతి తృష్ణ శాశ్వత పొంగవే. ఏ కృష్ణ, నువ్వు శాశ్వత పొంగవే అంటే భక్తుల్ని రక్షించేవాడువు, భక్తుల్ని రక్షించేవాడువు. భక్తుల్ని సదా రక్షించేవాడువు. తర్వాత మరి నా గుణం ఏమైనా తెలిసినా? భీష్మాచార్యులు చెప్తున్నారు అనమాట. భగవంతుడి యొక్క గుణము విభుణ్ణే, భగవతే శాశ్వత పొంగవే విభుణ్ణే. విభుణ్ణే సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఇతిమతి రూపకల్పిత వితృష్ణ భగవతే శాశ్వత పొంగవే. భగవంతుడి యొక్క గుణం ఏంటి? విభుణ్ణే. విభుణ్ణి అంటే సర్వశక్తిమంతుడు.
భగవంతుడి కన్నా మించిన శక్తిమంతులు ఎవరు కూడా లేరు. తర్వాత చెప్తున్నారనమాట, స్వసుపముపగతే, ఆత్మతృప్తుడువు, ఆత్మరాముడివి. ఏ కృష్ణ, నీవు ఆత్మతృప్తుడివి, ఆత్మరాముడివి, నీలో నువ్వే రమించేవాడివి, నీలో నువ్వే ఆనందం అనుభూతి చెందినవాడివి. కొన్నిసార్లు మీరు మాయా యొక్క సహాయంతో లీలలు చేస్తారు. కొన్నిసార్లు మీరు మాయా యొక్క సహాయంతోనే ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి లీలలు చేస్తారు. అందుకనే ఏ కృష్ణ, నీ గురించి అన్ని విధాలుగా నాకు తెలుసు. అందుకనే ఈరోజు నా బుద్ధి అనే మతిని, సమస్త తృష్ణ నుంచి నా మతి ముక్తి అయింది. మతి అనే కన్యని నీకు ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నాను. భీష్మాచార్యులు చెప్తున్నారన్నమాట. సమస్త ఇంద్రియాల నుంచి ముక్తులు అవ్వాలన్నమాట. ఒక కన్య ఒక తండ్రికి ఎంతైతే సుఖాన్ని ఇస్తుందో అదే కన్య ఆ తండ్రికి అంతే దుఃఖాన్ని ఇస్తుంది. ఎప్పుడు, ఎలా? కన్య ఎప్పుడైతే తన అధీనంలో ఉంటుందో, తండ్రి యొక్క అధీనంలో ఉంటుందో, తండ్రికి అమితమైన సుఖాన్ని ఇస్తుంది. అదే కన్య ఎప్పుడైతే తండ్రి యొక్క అధీనంలో ఉండదో అదే కన్య దుఃఖాన్ని ఇస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మన మతి అనే కన్య మన వశంలో ఉండాలి, మన బుద్ధి మన వశంలో ఉండాలి, మన మనసు మన వశంలో ఉండాలి. ఈ మనసు బుద్ధి అనేది మన వశంలో ఉండకపోతే ఇవే దుఃఖానికి కారణమవుతాయి. మన బుద్ధి, మన మతిని గెలవాలి, మన బుద్ధిని జయించాలి, మన మనస్సుని జయించాలి. మనస్సుని, బుద్ధిని ఎప్పుడు సతిని చెయ్యాలన్నమాట. బుద్ధిని సతిని చెయ్యాలి. సతిని చేస్తేనే భగవంతుడు స్వీకరిస్తాడు. మన మతిని వేశ్య చేయకూడదు, మతిని సతిని చెయ్యాలన్నమాట. కానీ ఈరోజు అందరూ కూడా తన మతిని సతిని కాదు వేశ్య అని చేస్తున్నారు. మనసు బుద్ధికి తోచింది చేస్తూనే ఉన్నారు. మన బుద్ధి మన అధీనంలో ఉండాలి, మన మనసు మన అధీనంలో ఉండాలన్నమాట. మనసుని వేశ్య చేసామనుకోండి, బుద్ధిని వేశ్య చేసామనుకోండి, ఎవరు స్వీకరిస్తారు? వేశ్యకు అనేక డిమాండ్స్. వేశ్యను ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటారా? వేశ్య యొక్క డిమాండ్ ధనము. ఆ ధనం సమకూర్చడానికి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము. మన మనసులో అనేక కోరికలు వస్తాయి. ఆ కోరికలు తీర్చడానికి ఎంతో కాయ కష్టం చేసి పనిచేస్తాము. ఆ పనిలో కూడా కొన్ని తప్పులు ఒప్పులు జరిగిపోతూ ఉంటాయి, పాపాలు జరిగిపోతూ ఉంటాయి. అందుకనే మన మనసుని, మన బుద్ధిని సతిని చెయ్యాలి. సతికి ఒకే భర్త, వేశ్యకి అనేక భర్తలు. బహుశాఖ అనంతస్య బుద్ధయో, ఈ బుద్ధి అనంత శాఖలుగా విభజించబడుతుందన్నమాట. బుద్ధి అనంత భాగాలుగా, శాఖలుగా విభజించబడిపోతుంది. మనసు, బుద్ధి తన అధీనంలో లేదు. మనసు, బుద్ధి అనేది తన అధీనంలో లేదు, అనంత భాగాలుగా విభజించబడుతుంది. కాసేపు అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది, ఎటేటో పరిగెడుతుంది.
మనస్సుని, మన బుద్ధిని మన అధీనంలో పెట్టుకోవాలి. మన మతిని సతిని చెయ్యాలి. ఇక్కడ భీష్మాచార్యులు తన మతిని సతిని చేశాడు. అందుకనే సతి అయిన సాధ్వి నారిని ఈరోజు కృష్ణుడికి ఇచ్చి ఇలాంటి మతిని వివాహం చేయాలనుకుంటాం. మనం కూడా భగవంతుడిని వివాహం చేసుకోవాలనుకుంటే మన మతిని భగవంతుడికి ఇచ్చి వివాహం చేయాలంటే ముందు మన మతిని సతిని చేయాలి. మన మతిని ఎంతవరకు అయితే సతిని చేయమో భగవంతుడు కృష్ణుడు ఎప్పుడు కూడా మనల్ని స్వీకరించడు. సతిని చేయడం అంటే సమస్త తృష్ణాల నుంచి, వితృష్ణ కామ్యవాసన నుంచి ముక్తులవ్వాలి, ఇంద్రియ తృప్తి నుంచి ముక్తులవ్వాలి, సతిని చెయ్యాలి. భీష్మాచార్యులు ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. మనసులో అనేక కోరికలు వస్తూ ఉంటవి. మనసులో అనేక కోరికలు వస్తూ ఉంటవి. అది బుద్ధి ద్వారా నిర్ణయించాలి. ఇది కరెక్టా రాంగా, రైటా రాంగా. మనసులో కోరికలన్నీ బుద్ధి తీర్చడం కాదు, బుద్ధి నిర్ణయం తీసుకోవాలి. బుద్ధి పని ఏంటి? నిర్ణయం తీసుకోవాలి. ఉచితమైన నిర్ణయం తీసుకొని ఆ పని చెయ్యాలన్నమాట. లేదంటే మనం అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది. భీష్మాచార్యులు ఇదే చెప్తున్నారన్నమాట. మనసుతో ఏది కూడా నిర్ణయం తీసుకోకూడదు. మనసు ద్వారా ఏది నిర్ణయం తీసుకోకూడదు. చాలా మంది అంటూ ఉంటారు, మనసులో ఏ కోరిక వస్తుందో వెంటనే పూర్ణం చేసేయాలని. పూర్ణం చేసేస్తే అది శాంతింపబడుతుంది. సరాసరి రాంగ్ ఇది. మనసులో వచ్చిన కోరిక పూర్తి చేసిన తర్వాత తాత్కాలికంగా శాంతింపబడుతుంది, తర్వాత ఇంకా రెట్టింపబడుతుంది. అగ్నిలో ఆహుతి ద్వారా నెయ్యి వేస్తాము. అగ్నిలో నెయ్యి వేసినప్పుడు ఒక 2-3 నిమిషాల కోసం శాంతింపబడుతుంది, తర్వాత ఇంకా ఉజ్వలిస్తుంది. మనసులో వచ్చిన కోరిక బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మనస్సు కన్నా పెద్ద తత్వము బుద్ధి. ఇంద్రియాని పరాన్యాహం ఇంద్రియ పరమన మనస్తస్తు పరా బుద్ధి బుద్ధి పర వస్తు సార్. ఇంద్రియాల కన్నా శ్రేష్టమైన మనసు, మనసు కన్నా శ్రేష్టం బుద్ధి. బుద్ధి మనస్సు మీద బుద్ధి యొక్క పెత్తనం ఉండాలి ఎప్పుడు. ఇంద్రియాల కన్నా మనసు ఉత్తమైంది, కానీ మనస్సు కన్నా ఉత్తమైంది బుద్ధి. అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. మనస్సు కన్నా ఉత్తమైన బుద్ధి, బుద్ధి శాసనమే ఉండాలి ఎప్పుడునూ. బుద్ధి అనేది బుద్ధి ద్వారా శాసనం జరగాలన్నమాట, మనసు ద్వారా జరగకూడదు. ఈ మనసే అన్నిటికీ కారణం అవుతుంది. ఈ మనసే మోక్షానికి కారణము, ఈ మనసే నరకానికి కారణం. మని ఏవ మనుష్యానాం కారణం బంధన మోక్షయ. ఈ మనసే బంధనానికి కారణమవుతుంది, ఈ మనసే మోక్షానికి కారణము. ఈ మనసు బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. మనసులో వచ్చిన కోరిక బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. భీష్మాచార్యులు ఇదే చెప్తున్నారు అన్నమాట. ఎన్నో విధాలుగా గీతల్లో భగవంతుడు చెప్పాడు ఈ మనసు కోసమే. ఏ అర్జున, ఈ మనసు నాకు ఇవ్వు, నీ మనసు నాకు ఇవ్వు. ఎందుకంటే ఈ మనసు ద్వారానే, మనసును మంచి చేసుకున్నాం అనుకోండి, ఈ మనసు ద్వారానే భగవద్ధామానికి వెళ్ళగలము. ఈ మనసే మనకి పెద్ద శత్రువు. దీన్ని మంచి చేసుకుంటే ఇదే మనకి మంచి మిత్రుడు. సో
మనసులో వచ్చిన కోరిక బుద్ధితో నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మన మతిని సతిని చేయాలి. మతిని ఎప్పుడైతే సతిని చేస్తామో అప్పుడు ఇలాంటి మతి అనే కన్యని భగవంతుడికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. మన మనసుని బుద్ధిని వేశ్యం చేసాం అనుకోండి, భగవంతుడు కాదు కదా, ఎవరు కూడా మనల్ని స్వీకరించారు. ఈ శ్లోకంలో భీష్మాచార్యులు క్లియర్గా చెప్తున్నారన్నమాట మనకి. తర్వాత యద్భవ ప్రవాహం అంటే ఈ భౌతిక జగత్తులో నీ ద్వారా సృష్టింపబడుతుంది, నీ ద్వారా నడుస్తుంది. ఏ కృష్ణ, ఈ భౌతిక ప్రపంచం నీతోనే సృష్టింపబడుతుంది, నీ ద్వారా నడుస్తుంది. అలాంటి నేను మతి అనే కన్యని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. నీకన్నా ఉత్తమైన వాడు ఎవరు లేరు అని భీష్మాచార్యులు చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. తర్వాత చెప్తున్నారన్నమాట, త్రిభువన కమనం తమాలవరణం రవికర గౌరధరాంబరం దదానే వపురలకకుల వృతాననాద్వం విజయ సకేరతిరస్తు మే నవాద్యా. ఏ కృష్ణ, మరి భీష్మ నాకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను నీ మతి యొక్క కన్యని, మరి నా యొక్క అందచందాల కోసం తెలుసా? కృష్ణుడు అడిగాడు అనుకోండి భీష్మాచార్యులు. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు అనమాట, త్రిభువన కమనం తమాలవరణం. ఏ కృష్ణ, త్రిభువన కమనం, ముల్లోకంలో అందగాడు నువ్వు ముల్లోకాలకి అందగాడు. త్రిభువన కమనం అన్నమాట. త్రిభువన ముల్లోకాలు. ఇక్కడ సూత గోస్వామి 3 లోకాల డైరెక్షన్ చెప్తున్నారు అనమాట. 3 లోకాలు అంటే ఊర్ధ్వలోకం, మధ్యలోకం, అధోలోకం. దీని 14 లోకాలు పూర్తిగా. దీని షార్ట్ కట్లో 3 లోకాలు అంటారనమాట. కిందన 7 లోకాలు ఉన్నవి, పైన 6 లోకాలు ఉన్నవి. ఇది మధ్యలోకం, భూలోకం. దీన్ని 3 లోకాలు అంటారనమాట. ఈ 3 లోకాలకి కూడా అందగాడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకే భీష్మాచార్యులు ఏం చెప్తున్నా, త్రిభువన కమనం. త్రిభువన కమనం, ముల్లోకాలకు కూడా నీకు మించిన అందగాడు ఎవరు లేరు. తమాల వృక్షం లాంటి ఆయన దేహం ఆయన దేహం ఎలా ఉంటుంది? తమాల వృక్షం. తమాల వృక్షము నీలి మేఘ కలర్ లాగా ఉంటుంది. నీలి మేఘము నీలంగా ఎలా ఉంటుంది? నీలం కలర్గా. ఆ విధంగా తమాల వృక్షము ఆ విధంగా ఉంటుందన్నమాట. తమాల వృక్షం అనేది ఒక జాతి. ఆ వృక్షంతో పోల్చారనమాట. తమాల వృక్షం ఆ విధంగా భగవంతుడి యొక్క శరీరము ఆ విధంగా ఉంటుందని చెప్తున్నారనమాట. తమాల వృక్షం లాగా. వృక్షంతో ఎందుకు పోల్చారు? జీవుల మీద కరుణ. వృక్షంతో ఎందుకు పోల్చారు ఇక్కడ? వృక్షం జీవుల మీద అనేక కరుణ అన్నమాట. జీవుల మీద అనేక కరుణ అన్నమాట. అందుకనే ఇక్కడ వృక్షంతో పోల్చారు. జీవులకి ఎన్నో ఫెసిలిటీలు ఇస్తుందన్నమాట. ఎంతో సౌకర్యాలు వృక్షం. తినడానికి పండ్లు, కాయలు, వండడానికి నీడ, తర్వాత దాన్ని గొడ్డలతో నరికిన మన ఇంట్లో ఉపయోగపరమైన ఫర్నిచర్, ఇలాంటివి ఎన్నో సౌకర్యాలకు మనకి అందిస్తుందన్నమాట. అందుకనే వృక్షంతో పోల్చారన్నమాట. త్రిభువన కమనం తమాలవరణం
రవికర గౌరధరాంబరం దదానే. రవికర గౌర దదంబరం అంబరం, ఆయన యొక్క తేజస్సు సూర్యకిరణంలాగా ఉందన్నమాట. ఆయన యొక్క తేజస్సు రవికర గౌర అంబరం, సూర్యకిరణాల్లాగా ఎలా ఉంటుంది? నల్లటి మబ్బుల ద్వారా మెరుపు తీగ, నల్లటి మబ్బుల ద్వారా మెరుపు తీగ ఎలాగైతే మెరుపుతుందో దేదీప్యమానంగా, అలాగే ఈ నల్లగా ఉన్న శ్యామసుందరుడు రవికర గౌర, నల్లటి మబ్బుల ద్వారా మెరుపు తీగ లాంటి వాడు అనమాట. పీతాంబరం ధరించాడు. ఆయన యొక్క శరీరం యొక్క రంగు తమాల వృక్షంలాగా, నీలి మేఘంలాగా ఉంటుంది, నల్లటి మబ్బులాగా ఉంటుంది. అలాంటి నల్లటి మబ్బులో నుంచి రవికర పీతాంబరం ధరించిన తర్వాత మెరుపు ఎలాగైతే మెరుస్తుందో ఆయన యొక్క క్రాంతి అంబర, రవికర గౌరదంబర అని ఈ విధంగా చెప్తున్నారనమాట, మెరుపు తీగలాగా. తర్వాత అలకుల ఆవృత. అలకుల ఆవృత అంటే ఆ కృష్ణుడికి అలకుల ఆవృతమైందనమాట. ఆయన యొక్క జుట్టు అంతా బొంగరాలు జుట్టు అనమాట. ఆయన యొక్క జుట్టు బొంగరాలు అనమాట, రింగులుగా ఉంటుందన్నమాట. రింగులుగా ఉండి ఆ యొక్క అలకృత అంటే ఒక 2-3 బొంగరాల జుట్టు ఈ నుదుటి మీద పడిపోయావన్నమాట, పడి ఉండవన్నమాట. దాన్ని అలక్ అంటారనమాట. మా గురువు మహారాజ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, స్త్రీలకి ఈ అలక్ అనేది చాలా శోభమయంగా ఉంటుంది. 10 సార్లు స్త్రీలు ఇలాగా అంటూ ఉంటారు. ఇది ఒక శోభమయ అనమాట, స్త్రీలకి ఒక అందం అనమాట. అలక్ అనేది ఈ ఎంటుకలు ఎలా పడి తీస్తూ ఉంటే 10 సార్లు స్త్రీలకి శోభమయం అనమాట, వాళ్ళకి అది ఒక అందం. అలాగే ఈ శ్రీకృష్ణుడికి ఈరోజు ఎప్పుడైతే ఈ ఉంగరాల జుట్టు కంటి రెప్ప వరకు పట్టావో 2-3 అలకృత ఆవరించి పడిపోయింది అనమాట. ఇలా పద్దాకలు తీసుకుంటున్నాడు అనమాట. చాలా అందంగా ఉన్నాడు, సుశోభితంగా ఉన్నాడు అనమాట ఈరోజు కృష్ణుడు. త్రిభువన కమనం తమాలవరణం రవికర గౌరధరంబరం దదానే. వపురల కకుల ఆవృతనాబ్దం ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలకుల ఆవృత ఉంగరాల జుట్టు అనమాట. అబ్దం పద్మము లాంటి ముఖం అన్నమాట. పద్మము లాంటి ఆయన ముఖము అలాంటి పద్మ పువ్వు లాంటి ముఖంలో నుంచి అకుల వృత ఈ యొక్క ఆవరించబడింది అన్నమాట ఇయర్. ఇంకా దేదీప్యమానంగా శోభిల్లుతున్నాడు కృష్ణుడు. ఈ విధంగా భీష్మాచార్యులు స్తుతి చేస్తున్నారన్నమాట. అలాంటి శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు విజయ సఖే రతిరస్తుమే నా వత్య. అలాంటి విజయ సఖే అర్జునుడికి ఒక పేరు అన్నమాట. అర్జునుడికి ఒక పేరు ఏంటిది? విజయ సఖే. కృష్ణుడికి డైరెక్ట్గా స్తుతి ఇక్కడ చెప్పట్లే. అలాంటి కృష్ణుడికి నా మతి రస్తు అని చెప్పట్లే. విజయ సఖే భక్తుడి ద్వారా భక్తుడిని మాధ్యం చేసి భగవంతుడిని కీర్తిస్తే తొందరగా ప్రసన్నం అవుతాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.
భక్తుడిని మాధ్యం చేసి ఎప్పుడైతే భగవంతుడిని గుణగానాలు కీర్తిస్తామో మన ముఖం కాదు, ఆ భక్తుడి ముఖం చూసి మనల్ని ఉద్ధరించడానికి వస్తాడు. భీష్మాచార్యులు శుద్ధ భక్తుడు అయినా సరే విజయ సఖి, విజయుడికి అలాంటి అర్జునుడికి సకుడైన కృష్ణుడు, అలాంటి కృష్ణుడికి రతి రస్తుమే నవద్య, అలాంటి విజయ సకుడి మీద నా మనసు ఆకర్షము కలుగుగాక అని స్తుతి చేస్తున్నాడు అనమాట. భగవంతుడికి ఈ విధంగా స్తుతి చేయాలి. మనం డైరెక్ట్గా చేసే కన్నా భక్తుడు మాధ్యం పెట్టుకొని స్తుతి చేస్తే ఆ భక్తుడి యొక్క మొహం చూసి వస్తాడనమాట. ఈ విధంగా స్తుతి చేస్తున్నాడు. యుదితరగరజో వితుంబ్ర విస్పక్ కచతలితాశ్రమవార్యలం కృతాస్యే మమ నిశిత శరీర విద్యమాన త్వచివలత్సత్కృతవాచస్తు కృష్ణాత్మా. భీష్మాచార్యులు ఇక్కడ చెప్తున్నారనమాట. యుధి తర గరజు, యుధి తురగ, యుద్ధ రంగంలో తురగ అంటే అశ్వములు అన్నమాట. ఆ అశ్వముల ద్వారా యుద్ధ రంగంలో గుర్రాలు పరిగెడుతున్నాయి కదా, అతి వేగంగా పరిగెట్టినప్పుడు ఆ గుర్రాల ద్వారా రజ విదుమ్ర విశ్వక్ ఆ యొక్క ధూళి రేగుతుందన్నమాట. యుధి తురగజో విదుమ్ర విశ్వక్ ఆ యొక్క రేగుతుందన్నమాట. గుర్రాల యొక్క స్పీడ్కి ఆ గుర్రాల ద్వారా యుద్ధ భూమిలో ధూళి రేగుతుందన్నమాట. ఆ ధూళి అంతా కూడా ఆ కృష్ణుడు మొహం మీద అలంకృతం అయిపోయింది. కృష్ణుడు ముఖం మీద అలంకృతం అయిపోయింది అన్నమాట. ధూళిచే కదులుతున్న శ్రీకృష్ణుడు ముంగరములో దూసవర్ణములో మారేనమాట. ఎంతో శ్రమిస్తున్నాడు. కచ లలిత శ్రమ వాళ్ళ అలంకృతస్యే, కచలు లలిత శ్రమ అలంకృత. ఈ యొక్క యుద్ధ భూమిలో ఎంతో శ్రమిస్తున్నాడు. తర్వాత ఆ గుర్రాల యొక్క పరుగులకి ఆ ధూళి అంతా మొహం మీద పడిన తర్వాత యుద్ధ భూమిలో ఎంతో శ్రమిస్తున్నాడు. రథం నడుపుతున్నాడు కదా, అతి వేగంతో రథం నడుపుతున్నాడు కదా. ఆ శ్రమతోని ధూళి నిండిపోయింది. ఆ శ్రమతోని చెమటలు పట్టేవన్నమాట. కృష్ణుడికి చెమటలు పట్టేవి. చెమటలు పట్టిన తర్వాత ఆ చెమట శ్వేత బిందువుగా శోభిల్లుతుంది. ఆయన ముఖం మీద చెమట ఎలా ఉంది? శోభిల్లుతుంది. శ్వేత బిందువు ఒక ముత్యంలాగా శోభిల్లుతుందన్నమాట. ఈ అన్ని దృశ్యం అన్ని అర్జునుడు ఎప్పుడైనా చూశాడా? ఈ దృశ్యం అంతా భీష్మాచార్యులే చూశాడనమాట. అందుకేనే కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేయడానికి రెడీ అయినాడు. ప్రపంచం ఏమనుకున్నా పర్వాలే, ప్రపంచం నా మీద ఎంత నిందన వేసినా పర్వాలే, కానీ భగవంతుడి యొక్క కోరిక నేను తీరుస్తాను.
భగవంతుడి యొక్క కోరిక దుష్ట సంహరణ. నేను కౌరవుల పక్షాన ఉంటే దుష్ట సంహారం జరిగింది, పాండవుల పక్షాన ఉంటే దుష్ట సంహారం జరగదు. ఆ యొక్క కోరిక. తర్వాత భీష్మాచార్యుల కోరిక భగవంతుడి యొక్క ముఖారవిందం ఆస్వాదించాలనుకుంటున్నాడు. పాండవుల పక్షాన ఉంటే భీష్ముడి యొక్క కోరిక తీరదు ఎప్పుడును. అర్జునుడు ఏం చూశాడు? కృష్ణుడి యొక్క వీపు తప్ప ఏమీ చూడలే. అందుకేనే నింద భరించడానికైనా సిద్ధమయ్యాడు, కానీ పెద్ద కలంకము నింద భరించడానికైనా సిద్ధమయ్యాడు, కానీ పాండవుల పక్షాన యుద్ధంలో నిలబడలేదు. ఈ విధంగా చెప్తున్నారన్నమాట. అలాగే ఎన్నో బాణాలు మమ నిశితరై అవిద్యమాన మమ నిశిత అవిద్యమాన ఎన్నో రకాలు వివిద్యమాన అర్జునుడికి ఎన్నో బాణాలు వేసాడనమాట భీష్మాచార్యులు. అర్జునుడిని కాపాడడానికి కృష్ణుడు అడ్డుకున్నాడనమాట. అడ్డుకున్నప్పుడు ఎన్నో బాణాలు శ్రీకృష్ణుడికి గుచ్చుకున్నావు అనమాట. ఆ బాణాలన్నీ కూడా గుచ్చుకున్నావు అనమాట. అవన్నీ కూడా భీష్మాచార్యులు చూశాడనమాట. ఎంతో గాయాలతో పడ్డాడు శ్రీకృష్ణుడు. పక్కన గుర్రముల యొక్క ధూళి, రెండోది చెమట శ్వేత బిందువులాగా దేదీప్యమానంగా, మూడోది ఆ యొక్క బాణాలు గుచ్చుకున్నవి. చాలా దేదీప్యమానంగా భీష్మాచార్యులు ఈ శృంగారములన్నీ యందు అతడు ఆనందంగా దర్శనం చేసుకున్నాడు. అలాంటి శ్రీకృష్ణు యందు నా మనసు లగ్నము కలుగుగాక. కృష్ణాత్మ, అలాంటి కృష్ణుడి మీద నా ఆత్మ అంటే నా మనసు ఆయన మీద కలుగుగాక అని ఈ విధంగా స్తుతి చేస్తున్నారన్నమాట. సపది సఖి వచో నిసంయమాద్యే నిజ పరయోర్బలయోరదం నివేశ్యాసితవతి పరసైనికాయురాష్ట వృతవతి పార్ద సఖేరతిర్ మమాస్తు. సపది సఖివచో నిసంయమాద్య. సపది అంటే యుద్ధ రంగంలో సపది సఖి వచన. యుద్ధ రంగంలో సఖి సకుడు, కృష్ణుడి యొక్క సకుడు ఎవరు? అర్జునుడు. అర్జునుడి యొక్క వాక్యం వినగానే వెంటనే జట్పట్ చేసేవాడు అనమాట పని. అర్జునుడు ఏదైనా ఆదేశించాడు అనుకోండి కృష్ణుడికి, కృష్ణ ఆ రథం చూడు, శుభ్రంగా తుడు అంటే అలాగే సార్ అనుకొని ఒక నౌకర్లాగా, ఒక పనివాడిలాగా వెళ్ళి ఆ రథాన్ని క్లీన్ చేసేవాడు. గుర్రాలు చూడు శుభ్రంగా లేవు, అలాగే సార్. సపది సఖివచో నిసంయమాధ్యే. వెంటనే ఆజ్ఞాకారుడిగా, ఒక ఆజ్ఞాకారుడి సేవకుడిగా ఏ విధంగా అయితే ఆజ్ఞాకారుడైన ఒక సేవకుడు ఏ విధంగా అయితే యజమాని యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తాడో, అలాగే కృష్ణుడు ఒక సేవకుడిలాగా, నిజమైన సేవకుడిలాగా, యజమాని యొక్క సేవకుడిలాగా నెరవేర్చాడనమాట. అర్జునుడు చెప్పిన పని అంతా చేశాడనమాట.
వెంటనే झटपटలాడి లేట్ కూడా కాదు, వెంటనే చేసేవాడు. అదే ఇక్కడ భీష్మాచార్యులు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ గుర్తుకొస్తున్నవి. భీష్మ స్తుతి అంబసాయి మీద పడుకొని ఉండి ఆ యుద్ధంలో ఏమేమి జరిగింది, కృష్ణుడి యొక్క ప్రభావం ఎలా ఉంది, కృష్ణుడి యొక్క పరాక్రమం ఎలా చూపించాడు, ఆయన యొక్క ముఖం ఎలా ఉంది, అర్జునుడి పట్ల ఏ విధంగా సాఖ్య భావన నివర్తించాడు, ఇవన్నీ భీష్మాచార్యులకి ఈరోజు గుర్తుకొచ్చి శ్లోకాల ద్వారా స్తుతి చేస్తున్నారు. సపది సఖి వచ్చో నిశమ్య మాధ్యే, పనివాడి మాటలు, యజమాని మాటలు విని పనివాడు వెంటనే నిశమ్య విని వెంటనే నెరవేరుస్తాడనమాట. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు యొక్క మాటల్ని వెంటనే నెరవేరుస్తున్నాడు. నిజ పరయోర్బలయోరదం నివేశ్య, తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, నిజ పరయోర్బలయో, నిజ పరయో నీ నిజ సైన్యము, అర్జునుడు మరి దుర్యోధనుడు సైన్యము అక్కడ ఉన్నాయన్నమాట. అర్జునుడు దుర్యోధన సైన్యంలో సేనాల నడుము ప్రవేశించిన శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. మనందరికీ తెలిసినే. ఒకవైపు కౌరవ సైన్యము, రెండో వైపు పాండవుల సైన్యము. అర్జునుడు ఆదేశించాడనమాట. ఏమని? సైన్యోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపితం అచ్యుత. ఏ అచ్యుత, ఏ కృష్ణ, సైన్యోర్ ఉభయోర్ మధ్య, ఈ రెండు సైన్యాల నడుమ మన రథాన్ని తీసుకొని వెళ్ళు, అచ్యుత స్థాపించు, తీసుకొని వెళ్ళు. ఎందుకు? నేను చూడాలని అనుకుంటున్నాను, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలి, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలనుకుంటున్నానో నేను వాళ్ళని దగ్గర నుండి చూడాలి అని అనుకుంటున్నాను. ఆదేశించాడు అనమాట కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు అలాగే అర్జున వెంటనే తీసుకునేయాలన్నమాట. తీసుకొని రెండు సైన్యాల నడుమ రథాన్ని స్థాపించాడనమాట. అదే విషయం ఇక్కడ భీష్మ చెప్తున్నారనమాట. భీష్మాచార్యులు నిజ పర యోర్ బల, నిజ పాండవులది, పర కౌరవులు సైన్యం, నిజ పర యోర్ బల యో రథం నివేశ్య. ఎప్పుడైతే రథాన్ని తీసుకొని వెళ్ళి రెండు సైన్యాల మధ్యన తీసుకొని వెళ్ళారో, రథ నివేశ్యం ప్రవేశించాడు, అప్పుడు ఏం జరిగింది? స్థితవతి పర సైనిక ఆయిష్ట. స్థితవతి నిలిపాడనమాట. స్థితవతి నిలిచాడు. అదే సమయంలో నిలిచి ఉన్న సమయంలోనే పర సైనిక, స్థితవతి పర సైనిక ఆయు రక్షం. ఎప్పుడైతే రెండు సైన్యాల మధ్యన రథం స్థాపించాడో కృష్ణుడు, ఆ పర సైన్యం వైపు కృష్ణుడు అలాగ దృష్టి చూశాడనమాట. పర సైన్యం వైపు దృష్టి చూశాడనమాట. ఎప్పుడైతే దృష్టితో చూశాడో ఆ దృష్టి ద్వారా ఆ పర సైన్యం యొక్క ఆయుష్ అంతా హరించేశాడు కృష్ణుడు. ఆ దృష్టితోనే కౌరవ సైన్యం యొక్క ఆయుష్ అంతా హరించేశాడు అనమాట. ఇక్కడ అదే భీష్మాచార్యులు చెప్తున్నాడు అనమాట. స్థితవతి నిలిపాడనమాట. స్థితవతి నిలిపిన తర్వాత పర సైనిక ఆయుష్ట, భగవంతుడు ఒక్కసారి చూసిన తర్వాత వాళ్ళ ఆయుష్ అంతా హరించేశాడు. యుద్ధం తర్వాత జరిగింది. యుద్ధము మృత శరీరాల మీద జరిగిందనమాట. అర్జునుడు కేవలం వాళ్ళందరూ యొక్క మృత శరీరాల మీద బాణాలు వేశాడు. ఆయుష్ అంతా కృష్ణుడు ఎప్పుడో హరించేశాడు. ఈ దృశ్యం అంతా భీష్ముడు ఎరిగి ఉన్నాడు.
ఈ విషయం అంతా భీష్ముడు ఎరిగి ఉన్నాడు అన్నమాట. అర్జునుడికి తెలియదు ఈ మర్మ రహస్యాలన్నీ. భీష్మాచార్యులు శుద్ధ భక్తుడు, అర్జునుడు భక్తుడే, కానీ మర్మ రహస్యాలు తెలియవన్నమాట. భీష్మాచార్యులు ద్వాదశ మహాజనుల్లో ఒక్కడనమాట. స్వయంభూ నారద శంభు కుమార కపిలమను ప్రహ్లాద జనక భీష్మ బలి వయ సఖి వయం. అలాంటి ద్వాదశ మహాజనుల్లో భీష్ముడు ఒకడు. ఈ మహాజనులు అందరూ ఎవరు? భగవంతుడి యొక్క ఇచ్చ, కోరిక తెలిసిన వాళ్ళు అనమాట. భగవంతుడి హృదయంలో ఏ కోరిక, ఏమి ప్లాన్ ఉందో అంతా కూడా వీళ్ళు ఎరిగి ఉన్నారనమాట. బహిరంగంగా ఆంతరంగంగా రెండు విధాలుగా ఎరిగి ఉన్నారు. కానీ అర్జునుడు కూడా భక్తుడే, కానీ ఆంతరంగంగాని బహిరంగాని ఎటువంటి అవగాహన లేదు అర్జునుడికి. అర్జునుడికి ఏం తెలుసు? పాపం నేనే యశస్సు, నేనే యుద్ధం చేశాను, నా మూలంగా వీళ్ళందరూ చనిపోయారు, విజయం నాదే అని అర్జునుడు భావిస్తున్నాడు అనమాట. అర్జున, నువ్వు కేవలము వాళ్ళు ఎప్పుడో చనిపోయారు, మృత శరీరాలు మాత్రం శరీరాల మీద బాణాలు వేసి యశస్సు కీర్తిని పొందు. వీళ్ళు నేను చంపేశాను ఎప్పుడు, నా యొక్క చూపుతోనే. పరసైనిక ఆయు, వాళ్ళ యొక్క సైన్యాన్ని, పరసైనిక కౌరవ సైన్యము ఆ యొక్క ఆయుష్ అంతా హరించేశాను అనమాట. భగవంతుడు కృష్ణుడు సంకల్పించుకుంటే మరణించిన వాడైన జీవితుడవుతాడు. జీవించి ఉన్న వ్యక్తి కూడా మరణిస్తాడు భగవంతుడి యొక్క సంకల్పంతోనే. మరణించిన వ్యక్తికి జీవం పోస్తాడు. ఉదాహరణకు పరీక్షిత్ మహారాజు తల్లి ఉత్తర గర్భంలో మరణించాడు, ఆల్మోస్ట్ చనిపోయాడు బ్రహ్మాస్త్ర బారిన. ద్రోణాచార్యుడు వదిలిన బ్రహ్మాస్త్రం ఆ యొక్క ప్రభావానికి చనిపోయాడు. అలాంటిది జీవన దానం పోసాడనమాట. తర్వాత జీవించి ఉన్న వ్యక్తులను కూడా ఆయుష్ హరించేస్తాడు కౌరవ సైన్యం. పేరుకి మాత్రమే నిలబడ్డారు వాళ్ళు, ఆయుష్ హరించేశాడు అన్నమాట. వాళ్ళ యొక్క ఆయువు హరించేశాడు. చూడండి ఎంత పెద్ద రహస్యం భీష్మాచార్యులు చెప్తున్నారు. ఋతవతి పార్థసఖే, ఋతవతి హరించేశాడు అనమాట. అలాంటి పరసైన్యం యొక్క ఆయువంతా ఋతవతి హరించేశాడు కృష్ణుడు. అలాంటి కృష్ణుడి మీద, ఏ కృష్ణుడు? పరసైన్యం ఆయువు హరించిన ఆ కృష్ణుడి మీద, అలాంటి పార్థసఖి మీద రతిర్మస్తు, నా రతి, నా మనసు బుద్ధి ఆయన మీద అంకితం కలుగుగాక. అలాంటి కృష్ణుడి మీద. ఎలాంటి కృష్ణుడు? అర్జునుడికి సఖి, పార్థుడికి సఖుడు, పార్థుడికి సఖుడు అన్నమాట. ఏ పార్థుడు? కురుక్షేత్ర భూమి రణరంగంలో ఏదైతే ఆదేశించాడో సైన్యేరు ఉభయేరు మధ్య రథం స్థాపితం అచ్యుత, అలాంటి పార్థుడు యొక్క సఖుడు. ఆ సఖుడైన కృష్ణుడి మీద నా మనసు బుద్ధి అంకితంగా రతిర్మమస్తు అని భీష్మాచార్యులు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా భీష్మాచార్యులు అనేక శ్లోకాల్లో స్తుతి చేస్తున్నారు. ఇంకా తర్వాత మనం స్తుతి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు విరామం. హరే కృష్ణ.